5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. పదక్క, నేను వచ్చి మాట్లాడతా. పద పద. నేను ఇక్కడే ఉంటాను, వీళ్ళు మాట్లాడరా. ఏం మాట్లాడమంటావు బాబాయ్? వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాలనిపించిన ఆయనకి నాకొక్క ఫోన్ చేసి చెప్పాలనిపించలేదే. అయినా నన్ను పరాయిదాన్లా చూస్తున్నారు. ఏం మాట్లాడతాను ఇంకా? అసలు మనం ఇంత దూరం రావడమే వేస్ట్. వద్దులే బాబాయ్, వెళ్దాం పద. ఆ రోజు నా మీద అరిచిందని చెప్పాను కదా, అదే పోలీస్ అని ఊరుకున్నాను. కానీ లేకపోతేనా ఆ కిరణ్ గాడికి ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయో తెలియదు. పోలీస్ జీప్ చూడగానే అలా పారిపోయాడు. వాడు మనకి హెల్ప్ చేసినట్టేలే. ఏయ్, నువ్వేంటి లోపలికి వచ్చావు? పెడిక్యూర్ చేయించుకుందామని. అలాంటివన్నీ ఇక్కడ చేయరు, బయలుదేరు. చూడు, నీకు నా గురించి కంప్లీట్గా రాంగ్ పిక్చర్ ఉంది. ఐఎమ్ మ్యారీడ్, హ్యాపీలీ మ్యారీడ్. నీకు మీ ఆయనకి సరిగ్గా కుదరట్లేదని నాకు తెలుసు. దాన్ని బట్టి అర్థమవుతుంది నీకు నేనంటే ఎంత ఇష్టమో. ఆపు, నీకెలా తెలుసు? నాకు తెలుసు ఉషా. ఉషా ఏంటి? ఇంకోసారి నా పేరు పెట్టి పిలిచావంటే చంప మీద కొడతాను. మా ఆయన వచ్చాడంటే నేను ఇప్పుడే అంతాడు. బయలుదేరి ఫస్ట్ నువ్వు. ఎవరు మేడం వీడు? బాదర్ చేస్తున్నాడా? రే, ఎవడరా నువ్వు? ఆ? మా నాన్న పోలీస్, ఎన్కౌంటర్ చేస్తాడు. వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తావా లేదా? నువ్వు ఆగు శ్రవంతి, బయలుదేరు. ఇట్స్ ఓకే, ఐ విల్ సీ యూ సూన్. రే, ఆ బ్రష్ ఇక్కడ పెట్టేళ్ళు. సారీరా, అక్క కోసం చిన్న పని కూడా చేయలేకపోయా. సడన్గా మా మామని చూసి భయం వేసి పారిపోయా. మందేద్దాం పద. లేదురా, నేను ఇంటికి వెళ్ళాలి. ఏడ్చేవలే, నా కంపెనీ దిగాను రా. అన్నా సారీ అన్నా, ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటా అన్నా. ఎవర్రా? అదేరా, నెక్కరేసుకుని ఉంటాడు కదా ఆ అన్న. మొన్న ఆర్టీఓ ఆఫీస్ వెనకాల ఓ పార్టీకి ఇల్లు చూపించా. ఇది నా ఏరియా, వస్తే కొడతా అంటున్నాడు రా. చాలా డేంజర్ రా అన్న. నీ ఏం బతుకులరా మనే, ప్రతి ఒక్కడికి భయపడతాడు. రేయ్, అడిగి ఫోన్ చేయి, అడిగి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. చెయ్యి, ఫోన్ చేయి. రేయ్, మీ మావ మీద ఉండే కోపం ఆడి మీద చూపిస్తే మనకే బొక్క. నా మాట వదిలే. ఏంటి ఫోన్ ఏంటి? రేయ్, ఇందా ఫోన్ చేసి నిక్కరగాడు నువ్వేనా? ఏంట్రా?
ఆర్టీవీ ఆఫీస్ అంకల్ నీ ఏరియానా? నీకు భయపడాలా? ఆహా ఏంట్రా ఆహా? సిటీలో ఏ ఏరియానా ఇల్లు చూపిస్తా, ఏం బిక్తావు? అవసరమైతే హుస్సేన్ సాగర్ కూడా చూపిస్తా, ఓన్లీ ఫర్ ఫ్యామిలీ, ఏం బిక్తావు? ఎక్కడున్నావురా? ఇక్కడ తేజాబార్లో ఉన్నాను రా. ఇక్కడే ఉంటాను రా. చూస్తున్నావు, ఏం చేస్తావు చూస్తున్నావు రా. ప్రతి నిక్కరగాడికి భయపడాలి. రే వాడికి అసలు మనీ ఏరియా ఎందుకు చెప్పావరా? లేకపోతే ఏంట్రా, ప్రతి నా కొడుకు భయపడతా కూర్చోవాలా? చిన్నమ్మ కుక్క బతుకులు. రాని నిక్కర్ నా కొడుకు, మనం చూపించకూడదా? ఏరా హుస్సేన్ సాగర్ రెంట్కి ఇస్తావా ఫ్యామిలీస్కి? మరి నేను బ్యాచిలర్ కదరా. నాకు స్మోక్ పడదు, సిగరెట్ పక్కన పెట్టు. చూపిస్తారా? ఏం బిక్తారా నిక్కర్ నా కొడుక? దివ్య, నీకు చాలాసార్లు కాల్ చేశాను. నా మీద కోపంగా ఉన్నావని అర్థమైంది. ఐఎమ్ వెరీ సారీ. 3 రోజుల్లో హైదరాబాద్ వస్తాను. నేను వచ్చాక మనం మాట్లాడుకుందాం. రేపు మంచి రోజట. నీకు కావాల్సిన బంగారం కొనుక్కో. 5 లక్షలు పంపుతున్నాను. కల్పన గారు, మీరు నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు, కానీ మీతో కొంచెం మాట్లాడాలి. కల్పన గారు, చూడండి, మన ఇద్దరికి చాలా పెయిన్ఫుల్ పాస్ట్ ఉంది. అది తెలిసే మనం పెళ్లి చేసుకున్నాం. కానీ అది మన ప్రెసెంట్ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తే చాలా కాంప్లికేట్ అయిపోతుంది. ఆలోచించండి. ఏమండి, మీ ఎక్స్ హస్బెండ్ పోయి చాలా కాలమైంది. నా ఎక్స్ వైఫ్ వెళ్ళిపోయి కూడా చాలా కాలమైంది. ఇప్పుడు ప్రజెంట్లో మన ఇద్దరమే ఉన్నాం. ఇందులో ఏ కాంప్లికేషన్స్ లేవండి. నన్ను నమ్మండి ప్లీజ్.
ఉషా ఉషా ఏమైంది ఉషా? ఉషా ఉషా నేను మా బాస్ పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఇద్దరమే ఎటని వెళ్దాం ఉషా, ఓకేనా? పెళ్ళికి కలీగ్స్ అందరు వస్తారు, మనకు అసలు ప్రైవసీనే ఉండదు. లేకపోతే మన ఇద్దరమే కలిసి వెళ్ళేవాళ్ళం. ఉషా ఉషా మన ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ఉషా. ఉషా ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఉషా. ఉషా ఏమైంది కిరణ్? ఏం లేదు, కుక్క గరిచింది. కుక్క కరిచిన దెబ్బలా ఇవి? నా వల్ల నీకే సంతోషం లేదు. నేను ఏడుస్తున్నా, నిన్ను ఏడిపిస్తున్నా. అది గసరవంతి, నేను పెద్దగా ఆలోచించకుండా నేను పెళ్లి చేసుకుని కట్టుపడేశాను. నేను మా అమ్మ నాన్నలు వదిలి ఉండగలుగుతున్నాను కాబట్టి నువ్వు కూడా ఉండగలవు అనుకున్నాను. సారీ శ్రవంతి. తాగొచ్చావా? చెప్పాను కదా కుక్క కరిచిందని. ఈ మధ్య టిక్టాక్ వీడియోస్ కూడా చేయటం మానేసావు నువ్వు. ఇప్పుడు శ్రవంతి వాళ్ళ ఇంటికి ఎందుకురా? ఆ నిక్కరగడి ఇచ్చిన డోస్ సరిపోదా? పోలీస్ దెబ్బలు కూడా కావాలా ఏంటి? స్రవంతికి నేనంటే ఇష్టమేరా, కానీ తన వల్లే వాళ్ళ నాన్న సఫర్ అవుతున్నాడని ఈ ఫీలింగ్ ఉన్నంత కాలం నాతో సంతోషంగా ఉండదు. అరే ఇంత కష్టపడి రిస్క్ తీసుకుని పెళ్లి చేసుకుని ఏంట్రా లాభం? కొడితే కొట్టాడు, ఈరోజు వెళ్ళి కాళ్ళు పట్టేసుకుంటా. రే దా. పోలీసోడు రా, బాయ్. మీరు మాట్లాడకపోతే తను సంతోషంగా ఉండదు. తను సంతోషంగా లేకపోతే నాకు నరకం సార్. మీరు మా పెళ్ళికి ఒప్పుకోరు ససేమిరా అని స్రవంతి చెప్పింది కాబట్టి అలా పెళ్లి చేసుకున్నామండి. తెలియనితనం సార్. సార్ మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తే మీ ఇద్దరు సంతోషంగా ఉంటాం. చేయకపోతే ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు సార్. పొరపాటు చేశాను, నాదే తప్పు సార్. నేను చేసిన తప్పు వల్ల మీకు ప్రాణాల మీదకి వచ్చింది. నన్ను క్షమించండి సార్. అదేం వద్దు బాబు, కూర్చో. పాప ఎలా ఉంది? ఏడుస్తూనే ఉంది సార్. నేను ఇక్కడికి వస్తున్నట్టు కూడా తనతో చెప్పలేదు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్?
ఆయన హెల్త్కి ఏం కాలేదు బాబు. నువ్వేం బాధపడకు, ఏ గుండెపోటు రాలేదు. ఏమండి? అంటే అక్కడ మా పాప ఏం తొందరపడకుండా ఉండాలని అలా చెప్పాం. ఏమ్మా, నువ్వేం బాధపడకి. నేను పాపకు ఫోన్ చేస్తాను. వద్దండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. సర్ప్రైజ్ ఇద్దాం సార్. హెయిర్ క్లిప్ చాలా బాగుంది. మా పాపదా? నాదేనండి. అమ్మని అమ్మ, మనల్ని మించిన దొంగనా కొడుకుల్లో ఉన్నారు రైళ్ళు. శోభనం జరగకుండా ఉండడం కోసం హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పారా? ఛీ! అరే, అర్జెంటుగా నువ్వు శ్రవంతికి కాల్ చేసి చెప్పారా ఈ విషయం? అది చెప్తే వాళ్ళ మీద కోపంతో నాకు దగ్గర వద్దురా, కానీ అది ఎక్కువ కాలం నిలబడదు. అరే, నేను వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటే వాళ్ళే కరిగిపోయారా. వాళ్ళు వచ్చి ఏడిస్తే స్రవంతి కరగదా? ఇలాంటి ఏం జరిగినా తను నాతో ఉండటానికి ఇష్టపడాలి. ఏం చేయాలో నాకు తెలుసు. పద. ముందా డబ్బుతో కార్డ్ బిల్ కట్టేద్దామే. ఆ తర్వాత నీ దగ్గరున్న నగలు చూపించి ఇవి కొన్నానని చెప్పు. వెంటనే వీసాకి అప్లై చేయొచ్చు. ఓకేనా? సరే.